తెలంగాణ రాష్ట్ర తొల్సూరు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు పుట్టినరోజును కారు పార్టీ లీడర్లు ఇయాల వేడుక లెక్కనే జరిపిన్రుల్లా. ఆదిలాబాద్ నుంచి అమెరికా దాకా, ఆర్మూర్ నుంచి ఆస్ట్రేలియా దాకా, లంగర్ హౌస్ లండన్ దాకా ఇట్లా దునియా అంతటున్న కేసీఆర్ సార్ అభిమానులు ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరుగా బర్త్డే చేసిర్రు. మరి ఆ వేడుకలు ఏడేడ ఎట్లెట్లా నడిచినాయో పురా కరుచుకున్న దంపాన్ని. మాజీ సీఎం కేసీఆర్ బర్త్డేను ఇయాల కారు పార్టీ అభిమానులు మస్తు సంబురంగా జరుపుకున్నారు. పల్లె నుంచి పట్నం దాకా కేసీఆర్ సార్ పాటలు పెట్టుకుని డాన్సులు చేసుకుంటా అంతటా మస్తు ఎంజాయ్ చేసిండ్రు. ఇక తెలంగాణ భవన్ లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసిండ్రు. పార్టీ పెట్టినప్పటి సంది ఇప్పటిదాకా కేసీఆర్ ప్రయాణం ఎట్లా సాగిందనే దాని మీద వీడియోలేసి కార్యకర్తలకు చూపెట్టిర్రు. ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుకుంటా, సాధారణంగా ఒక బిడ్డకు తన తండ్రి తల్లి అంటే గొప్ప హీరో వర్షిప్ ఉంటుంది. మా నాయన హీరో అనుకుంటారు ఎవరైనా. కానీ కేసీఆర్ గారి కడుపున పుట్టిన బిడ్డగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం. ఎందుకంటే మా నాన్న నా ఒక్కడికే హీరో కాదు. మా నాన్న మొత్తం తెలంగాణ జాతికి హీరో, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో. తెలంగాణకు విముక్తి కల్పించిన ఒక మహానుభావుడు, ఒక కారణ జన్ముడు కడుపున నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. నిజంగా అప్పుడప్పుడు ఇప్పుడే పెద్దలు చెప్తా ఉంటే కొన్ని సినిమా రీల్ లాగా మనసులో తిరుగుతూ ఉండే. వారు చెప్తున్న కొన్ని మాటలు, కేసీఆర్ గారు ఉద్యమానికి నడుం బిగించినాడు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడే పెద్దలు మస్సున్నాచారి గారు చెప్పినారు. మీడియా పవర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు, ఉన్నదల్లా ఒక్కటే గుండె బలం, జనబలం. దానితోనే ఆనాడు 25 సంవత్సరాల కిందట పార్టీని పెట్టిన తర్వాత ఎన్ని దెబ్బలు, ఎన్ని అవమానాలు, ఎన్ని రకాల ప్రతికూల ఫలితాలు ఇప్పుడే హరీష్ రావు గారు మేము వివరంగా చెప్పినారు. ఇవన్నీ ఎదుర్కొని ఇంకొకరు బతికి బట్టగట్టాలంటే ఈ రోజున్న రాజకీయాల్లో సామాన్యమైన విషయం కాదు. కానీ తాను తెలంగాణ అనే స్వప్నాన్ని తెలంగాణ ప్రజల తరఫున స్వప్నించి ఒక కలగని, ఆ తర్వాత 25 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించి అల్టిమేట్గా సావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన కారణ జన్ముడు మన నాయకుడు కేసీఆర్ గారు అనడంలో రెండో ఆలోచన ఎవరికి కూడా లేదు. ఇటు హరీష్ రావు సుతం కేసీఆర్ తెలంగాణ కోసం కష్టపడ్డ తీరును యాదికి తెచ్చిండు. కేసీఆర్ కు తెలంగాణకున్న బంధం ఇది పేగు బంధం, తల్లి బిడ్డల బంధం. కేసీఆర్ కు తెలంగాణ ప్రజలకున్న బంధం. కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతుంటారు, కానీ కేసీఆర్ ప్రతి నిమిషం తెలంగాణ కోసమే ఆలోచించిండు. అట్లా కేసీఆర్ ఏం చేసిండనే దాని గురించి లీడర్లందరూ మాట్లాడిండ్రు. ఇక రాత్రి కేసీఆర్ ఫ్లెక్సీలు వెట్టుడే ఆలస్యం. జీహెచ్ఎంసీ సిబ్బంది అవిటిని ఎక్కడికక్కడ చింపే వరకు బగ్గనేలొల్లయింది. మిగిలిన లీడర్ల ఫ్లెక్సీలు ఇడిచిపెట్టి కేసీఆర్ ఫ్లెక్సీలనే ఎందుకు జింపుతున్నారని కారు పార్టీ లీడర్లు లొల్లి పెట్టుకున్నారు. కానీ ఇయాల మాత్రం అంతటా మస్తు ఘనంగా పుట్టినరోజును చేసిండ్రు. గీ అన్న కేసీఆర్ సార్ మీదున్న అభిమానాన్ని ఆకాశంలోకి ఎగిరి మరీ చూయిస్తే హ్యాపీ బర్త్డే కేసీఆర్ అని రాసిన ఫ్లెక్సీని గీ అభిమాని గిట్ల డ్రోన్ కెమెరాతోని గాల్లెకి ఎగిరిచ్చిండు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ సల్లగుండల్నని పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలున్న శ్రీ 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 జయదుర్గ అమ్మవారి ఆలయంలా 25 మంది అయ్యవార్లతోని ఆయుష్ హోమాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు చేసిండ్రు. ఇక మాజీ సీఎం కేసీఆర్ దీర్ఘాయుష్ పొందల్లని చెప్పి హుజురాబాద్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సుదర్శన హోమం చేసి ప్రత్యేక పూజలు చేసిండు. ఇగటు మేడ్చల్ నియోజకవర్గం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలున్న గౌడవెల్లి సాకేతు భూసత్వాల వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యే మల్లారెడ్డి కార్యకర్తలతోని కలిసి మొక్కలు నాటిర్రు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లా కేసీఆర్ 71వ పుట్టినరోజని 71 మొక్కలు నాటిన్రి పిల్లలు. సిద్దిపేటల కొత్తగా లగ్గమైన జంటను ఇంటామెతోని కలిసి ఆశీర్వదించిన కేసీఆర్ సారు అటెన్క అక్కడోళ్ళ ఆనందం కోసం దండలు కూడా మార్చుకున్నారు. అట్లనే ఉంగురాలు కూడా ఒకల చేతికొగలు దొడుక్కునే వరకు అక్కడున్నోళ్ళంతా మస్తు ఖుషి అయినరు. ఇక ఆడికెంచి ఎర్రవల్లికి పోయిన కేసీఆర్ ఆడ కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రామస్తులు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి యాగం చేస్తే దాంట్లో పాల్గొన్నాడు. అటు ఎమ్మెల్సీ కవితక్క సుతం ఈ యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇట్లా చాలా మంది పెద్దలు కేసీఆర్ సారుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిండ్రు. మరిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని 9.5 ఏళ్లు పాలించిన కేసీఆర్ సారు సల్లగుండల్నని మన రచ్చబండ ముచ్చట్ల తరపున కూడా కోరుకుంటున్నాం.